పొట్టలోనే చేస్తే ఏమవుతుంది. సో ఈ మెకోనియం అని అంటారు బేసిక్ గా. ఈ మెకోనియం ఏదైతే ఉంటుందో చాలా థిక్గా ఉంటుంది కాబట్టి బేబీ పొట్టలోనే ఉన్నప్పుడు ఒకవేళ చేసేస్తే ఉమ్ము నీరులో మిక్స్ అయిపోయి ఉంటుంది. అప్పుడప్పుడు డెలివరీ అయ్యేటప్పుడు బేబీస్ ఎప్పుడైతే ఏడవడం స్టార్ట్ చేస్తారో ఆ ప్రాసెస్లో దాన్ని మింగుతారు కూడా. ఉమ్ము నీరు బేబీస్ మింగుతుంటారు, పాస్ చేస్తుంటారు, మింగుతుంటారు. ఇది రొటీన్గా లోపల జరిగేది. అదే ఉమ్ము నీరులో ఎప్పుడైతే ఈ మలం ఉంటుందో ఆ మలం కూడా మింగుతూ ఉంటారు. ఆ డెలివరీ ప్రాసెస్లో ఎప్పుడైతే ఏడవడం స్టార్ట్ చేస్తారో కొరబడి ఆ మలం అనేది, ఆ మెకోనియం అనేది లంగ్స్లోకి వెళ్ళిపోవచ్చు. లంగ్స్లోకి వెళ్ళిపోయి ఎక్కడైతే గాలి వెళ్ళాలో అట్లాంటి గాలి ప్యాసేజెస్ని బ్లాక్ చేసేయచ్చు. సో దానివల్ల ప్రాబ్లం అవుతుంది. పొట్టలో చేస్తే రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైతే బేబీ ఆల్రెడీ పొట్టలోనే మలం చేసేసిందో స్కాన్లో తెలిసిపోయిందని అంటే మోస్ట్ లైక్లీ డాక్టర్స్ డెలివరీ చేయించేసాడమ్మా అని అడ్వైస్ చేసేస్తారు. టైం వచ్చేసింది, లోపల మోషన్ కూడా పాస్ అయిపోయింది, ఇది నాట్ అడ్వైజబుల్ టు కంటిన్యూ ప్రెగ్నెన్సీ, బేబీకి ప్రాబ్లం అవ్వచ్చు అని ఒకటి చెప్తారు. ఇంకోటి డ్యూరింగ్ డెలివరీ పీడియాట్రిషియన్ కూడా రెడీ ఎందుకుంటారు అని అంటే ఒకవేళ కొరబడి లంగ్స్లోకి వెళ్ళిపోతే వెంటనే రిససిటేట్ చేయాలి, లేకపోతే వెంటిలేట్ చేయాలి, లేకపోతే దాన్ని వెంటనే తీసేయాలి, బేబీకి హెల్ప్ చేయాలి అని రెడీగా అయిపోతారు. అండ్ కొంత మటుకు 24 hours లోపు అబ్జర్వేషన్లోనే ఐసీయూలో పెడితే మంచిది.